దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు గుడ్ ఫ్రైడే అండి. మనందరం కూడా క్రీస్తు ఆయన రక్త బలియాగం ద్వారా ఆయన ప్రాణాన్ని అర్పించి మూడో దినం తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు. ఆయన సమాధిలో లేడు. కానీ గుడ్ ఫ్రైడే అనేది మంచి శుక్రవారం, అంటే ఒక జ్ఞాపకంగా మనం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తాము. రెండోది ఆయన చేసిన కార్యాలను, ఎందుకంటే దేవుడు మన కోసం చేసిన త్యాగం, ఆయన ప్రాణత్యాగం, రక్త బలియాగం ఒక గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజు కాదు, ప్రతిదినము ధ్యానించాలి, ప్రతిదినము ఆరాధించాలి. అందుకే మనం కూడుకొని స్తుతించాలి, మనం దేవుని స్వార్థ ప్రకటన చేయాలి, దేవుని రాజ్యవ్యాప్తి కోసం ముందుకు వెళ్ళాలి. మరి మీ అందరూ కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం కష్టపడకుండా పాపములు, శాపములు, నిందలలో, అవమానాల్లో, కర్మ, జన్మ, ప్రతి పాపం మనల్ని వెంటాడుతున్నప్పుడు, తల్లి గర్భంలోనేది పుట్టింది మొదలుకొని మన పాపాత్ములమైనప్పుడు ఆయన మన కోసం రక్తం కార్చి అన్నిటినీ కూడా మన కోసం సమస్తము కూడా ఆయన సమర్పించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని త్యాగపూరితమైన ఆయన రక్త బలియాగమే మనకి క్షమాపణ, విడుదల. ఇంకా యేసుని ఎవరైనా నమ్మకపోతే ఇదే ఈరోజే మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. చూడండి, ఒకే ఒక్క మాట నేను చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. క్లోజ్ చేసేసాడు. మన లైఫ్లో ఉన్న ప్రతి పాపం అన్నీ కూడా క్లోజ్ చేసి, సమాప్తం అంటే ఇంకా ఇది ఇంతటితో ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా నీ మీద నువ్వు నన్ను నమ్మినప్పుడు నా రక్తంలో కడగకుండా నీకు పాపక్షమాపణ, నిత్యజీవం, పరలోకం అన్నీ నీకు నేను ఇచ్చా. ఇక నీ జీవితంలో అన్నీ సమాప్తమే అంటే దేవుడు క్లోజ్ చేసేసాడు. మన లైఫ్లో ఉన్న ప్రతి అకౌంట్ క్లోజ్ చేశాడు కదా. ఇప్పుడు మార్చి వచ్చిందంటే అకౌంట్స్ క్లోజింగ్ అని, అందరు కూడా బ్యాంక్ అకౌంట్స్ కానీ కొన్ని అట్లానే ఒక ప్రాజెక్ట్ క్లోజ్. అది ఏంటంటే విలువైనది మన జీవితానికి. అద్భుతంగా ఆయన చేసినటువంటి త్యాగము మన పట్ల చూపిన కృప గొప్పదండి. ఇంకా నేను పాపిని, ఇంకా దొంగని, ఇంకా ద్రోహిని కాదు. నీ జీవితంలో నువ్వు ఆయన నమ్మి హృదయంలో చేర్చుకుంటే చాలు. నీవు ఆయన పాపాలు, ఆయన ఎదుటి నీ పాపాలు ఒప్పుకొని నీ మనస్సు, నీ హృదయాన్ని క్రీస్తుకిస్తే నువ్వు రక్షింపబడతావు. మారు మనసు పొందుతావు, పాపక్షమాపణ నీ జీవితంలో క్లోజ్కి అంతే. నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష అయిపోయింది యేసయ్య మీద. నీకు లేదు శిక్ష, నాకు లేదు శిక్ష. మనం భిక్ష పొందాం, ఆ భిక్ష పెట్టిన దేవుడు. అందుకే నీ కొరకు నేను అన్నీ చేసి ముగించాను. ఈరోజు వాగ్దానం, నీ కొరకు అన్నీ చేసి ముగించా. ఇక నువ్వేం చేయనక్కర్లా, నన్ను నమ్మి, నా వాక్యాన్ని నమ్మి నా కొరకు జీవిస్తే చాలు. అర్థమవుతుందా? గుడ్ ఫ్రైడే మనం ధ్యానం చేసుకోవటమే కాక ఈ శిలువ మరణాన్ని అనేకులకు ప్రచురణ చేస్తూ ఆయన లేచాడని, ఆయన పునరుద్ధానుడై మరల రాబోతున్నాడని లేచి మనం నమ్మితే చాలు. ఖచ్చితంగా అద్భుతం చూస్తాం. ఇంకా ప్రభు కొరకు ముందుకు సాగుతాం. ప్రార్థన. తండ్రి, ఎంతమంది బిడ్డలు గుడ్ ఫ్రైడే సందర్భంగా వారి జీవితాలు నీ కొరకు సమర్పించుకోవాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పడిపోయిన వారి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు, మానసిక దీవెనలు అన్నీ క్లోజ్ అయిపోయి ఒక డిఫరెంట్ లైఫ్లోకి రావాలి. వాక్యానుసారమైన జీవితం, ప్రతి కట్లు తెంచబడాలి. అప్పులు, ఆర్థిక, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి, రోగాలు, నిందలు అన్నిటి నుండి కొట్టివేసి ఒక నూతన కృపా జీవం అందరికీ ఇచ్చి మీరు తోడై ఉండమని, ప్రతి బిడ్డని ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే నిన్ను ఎరగక చేసుకొని ఇంతకుముందు ఉన్న ప్రతి వారి జీవితంలో ఈరోజు ఎంతమంది జన్మదినం ఉన్నారో వారందరినీ దీవించండి. ముఖ్యంగా ప్రభా, ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఒక బలమైనటువంటి పునరుద్ధాన బలాన్ని ప్రకటించేవారుగా మమ్మల్ని వాడుకోమని, ఆ బలమే అందరికీ మరణ పునరుద్ధానం వచ్చిన బలము ద్వారా ప్రతి కాడి విరగొట్టమని, అందరినీ విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. మరి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు గుడ్ ఫ్రైడే సర్వీస్ బెల్లంపల్లిలో 7 నుంచి 9 అండి. మరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో 10 నుంచి 1 గంట ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈస్టర్ 3 ఆరాధనలు ఉంటాయి. ఆదివారం బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.